వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్ తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య. సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ప్రయోజనాల కంటే దుష్పరిణామాలే అధికమవుతున్నాయి. హద్దు అదుపు లేకపోవడంతో ఇష్ట రాజ్యంగా అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. తమకు నచ్చనిది ఏదైనా పోస్ట్ అయితే ఇక అంతే సంగతులు. ఆ వ్యక్తిపై పిచ్చి కుక్కల్లా వెంట పడుతున్నారు. మారు పేర్లతో సాటి మనిషినన్న సంగతే మర్చి భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది 30 ఏళ్ల గీతాంజలి కథ. 6 ఏళ్ల ప్రాయమున్న ఇద్దరు చిన్నారుల తల్లి విషాదం ఇది. బంగారం పని చేసుకుని కుటుంబాన్ని పోషించే భర్త చంద్రశేఖర్. తెనాలికి చెందిన ఈమెకు ఇటీవలే ఇంటి పట్టా మంజూరైంది. మార్చి 4వ తేదీన జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో హాజరైన గీతాంజలి పట్టా తీసుకుంది. ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో ఓ యూట్యూబ్ ఛానల్ తో తన ఆనందం పంచుకుంది. తనకు ఇంటి పట్టా, పిల్లలకు అమ్మఒడి, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక వస్తున్నాయని చెబుతూ సంతోషం వ్యక్తం చేసింది. అందుకు కృతజ్ఞతగా వైఎస్ జగన్ కు ఓటేస్తానని చెప్పుకొచ్చింది. ఇదే ఆమె చేసిన నేరం. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వ్యతిరేక శక్తులు ఆమెను ఘోరంగా వెంటాడాయి. రాయలేని బూతులతో ఆమె వ్యక్తిత్వంపై దాడి చేశాయి. వీధి కుక్కల్లా వెంటపడి హింసించాయి. ఎంత దారుణమంటే ఆ కామెంట్లతో ఇక ఆమె తలెత్తుకోలేదు. ఏదో ఆమెతో జాతి వైరం ఉన్నట్టుగా ఆమెతో సంబంధం లేని వ్యక్తులు సైతం క్రూరంగా హింసిస్తూ కామెంట్లు పెట్టారు. అది కూడా మారు పేర్లతో సోషల్ మీడియా ఐడీలు క్రియేట్ చేసుకుని అత్యంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఎంతైనా సగటు సామాన్య మహిళ రాజకీయాల్లో తిరిగే వ్యక్తి కానే కాదు. అందుకే ఈ ట్రోలింగ్ తట్టుకోలేకపోయింది. తెనాలి రైల్వే ట్రాక్ పై రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. హూటాహూటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.